జై శ్రీరామ్ స్వామి. గురుదేవుల పాద పద్మాలకు ప్రణామాలు స్వామి. స్వామి 102 సర్గ స్వామి, పేజీ నంబర్ 894, శ్లోకం 23 స్వామి. ఇక్కడ ఘటము నశించినను ఘటాకాశము మహాకాశమందు యథారీతి ఉండునట్లు శరీరము నశించినను జీవాత్మ చిత్తాకాశమందు యథాప్రకారము స్థితి కలిగి ఉండును అని చెప్పి అన్నారు స్వామి. ఇక్కడ ఘటం నశిస్తే ఘటాకాశం మహాకాశంలో ఉంది అనేది స్పష్టంగా అర్థమవుతుంది స్వామి. ఇక్కడ శరీరం నశించినప్పుడు జీవాత్మ చిత్తాకాశంలో ఉంది అని ఎందుకన్నారు అనేది విచారణ చేసినప్పుడు స్వామి, జీవభావంతో ఉన్నప్పుడు వాసనలు ఉంటాయి కాబట్టి ఆ వాసనల వల్లనే మళ్ళీ జన్మ తీసుకోవటం ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఇక్కడ చిత్తాకాశం అన్నారేమో అనిపించింది స్వామి. అయితే శ్లోకం చూసినప్పుడు ఇక్కడ నిరామయ అన్నారు కదా స్వామి, అందుకని మళ్ళీ ఇది చిత్తాకాశం అనేది కరెక్టా కాదా అని డౌట్ వచ్చింది స్వామి. చిత్తాకాశం కరెక్టే అది స్వామి. కుంభే గచ్చత్యకుంభత్వం కుంభాకోశో యథాంబరే తిష్టత్యే ఏవమయం క్షీణే దేహే దేహి నిరామయ. ఈ దేహి నిరామయుడై ఉన్నప్పటికీ కూడా, అంటే ఎటువంటి దోషములు లేనివాడై మలినాలు లేనివాడై ఉన్నప్పటికీ కూడా దేహం నశించినప్పుడు మాత్రం ఇతడు మరలా ఆ చిదాకాశమునందు లేకపోతే చిత్తాకాశమునందు ఉంటూ ఉన్నాడు. జ్ఞానం కలిగి ఉన్నట్లయితే చిదాకాశమయుడవుతూ ఉన్నాడు, లేనట్లయితే చిత్తాకాశ రూపంలో తను తాను అనుభవిస్తూ ఉన్నాడు. కాబట్టి అనువాదంలో దోషం ఉందని చెప్పి దీన్ని తీసుకోవడానికి వీల్లేదు. మనసునందే కదా సర్వము కలుగుతున్నాయి. అవును స్వామి. మనసునందే జీవాకాశం, మనసే జీవాకాశం. అది సంకల్ప రూపంలో ఉంది. ఆ సమయంలో దాన్ని చిత్తం అనే పేరుతో చెప్తూ ఉన్నాం. దేహం నశించినప్పుడు దేహనాశనాన్ని చూసేవాడు పునర్దేహాన్ని పొందుతూ ఉన్నాడు. దేహం లేదని తెలిసిన వాడు దేహనాశనాన్ని చూడడం లేదు. లేని దానికి నాశనం ఏమిటి? సో ఈ విధంగా ఆలోచించండి. బోధపడిందా? అంటే దోషం లేనప్పుడు మళ్ళీ ఇవే ఈ సంకల్పాలు ఇవన్నీ ఎలా వస్తాయి స్వామి? దోషం ఉంటేనే వస్తుంది. బుద్ధిమాలిన్యం ఉన్నప్పుడే వస్తుంది సంకల్పం. అదే స్వామి. సంకల్ప సమయంలో ఆత్మనిశ్చయం అనేది స్పష్టంగా లేకపోయినట్లయితే దాన్ని దుర్బుద్ధి అంటాం, మాలిన్యము అంటాం. ఇప్పుడు నీవు కాసేపు అలా సత్సంగంలో ఉన్నావు, మీ గురువులు నీకు ఇలా బోధిస్తూ ఉన్నారు, చుట్టూ ఉన్న వాళ్ళు ఈ ప్రశ్నలు వేస్తూ ఉన్నారని ఒక దృశ్యాన్ని నీకు సృష్టించాను అనుకో. ఆ దృశ్యంలో నీకు ఆత్మిక స్పృహ కనుక ఉన్నట్లయితే ఇదంతా గురువులు కల్పించిన లోకం, ఈ లోకంలో నేను ఈ అనుభూతిని పొందుతున్నాను అనే స్పష్టత నీకు ఉన్నట్లయితే నీకు ఇబ్బంది లేదు. సత్సంగమే అయినప్పటికీ అందులో నీవు ఇదొక దృశ్యంగా మునిగిపోయావు అనుకో, అంటే నీ ఉద్దేశం అలా మునిగిపోయింది అనుకో బుద్ధి, అప్పుడు చిదాకాశత్వం కాకుండా చిత్తాకాశత్వమే ప్రకాశిస్తూ ఉంటుంది. ఈ చిత్తాకాశమునందే సర్వము సంభవిస్తూ ఉంటాయి. కానీ చిదాకాశమునందు మాత్రమే చిత్తాకాశము మహాకాశము ఉన్నాయి. కానీ చిదాకాశంలో ఏమీ లేవు అని చెప్పి శాస్త్రం. కాబట్టి చిత్తాకాశ మహాకాశాలు భ్రాంతి. ఇది కదా చదువుకున్నారు. అవును స్వామి. ఆ విధంగా దాన్ని తీసుకున్నప్పుడు చిత్తాకాశమునందు ఇవి ఉంటున్నాయి అన్నప్పుడు ఏమిటంటే ఇంకా సంకల్ప త్యాగం జరగలేదు, పూర్ణ జ్ఞాన ప్రాప్తి కలగలేదు అని అర్థం. దేహము నశించితే దేహం సిద్ధిస్తుంది, అజ్ఞానం నశిస్తే దేహం సిద్ధించదు. దేహం ఆత్మకాన్ని అభిన్నం అవుతుంది, దేహానుభవం అనేది. అప్పుడు ఆ అనుభవం ఉన్నా లేకున్నా నువ్వు ఉండటం అనేది నీకు తెలుస్తుంది.
అర్థమైందా? అర్థమైంది స్వామి. ఇదే అసలు మీకు తత్వాల్లో కూడా వచ్చినాయి కదా, నువ్వు చేసావు కదా తత్వాలకి ఇవి కూడా. అవును స్వామి. దేహం ఏ- పోతే చావదు చావు అన్నారు స్వామి. భ్రాంతి పోతే భ్రాంతి పోతేనే చావు. చావు భ్రాంతి పోతే చావుకే చావు. చావుకే చావు. అది స్పష్టమైందా? స్పష్టంగా ఉంది స్వామి.